నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల అనారోగ్య కారకాలుగా డ్రైనేజీలను మార్చవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. డ్రైనేజీలను పూర్తిగా మూసివేసే వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ అధికారుల ఆదేశం. పూడికలతో నిండిపోయిన డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేయించిన చైర్పర్సన్. నందులపేటలో వైన్ షాప్ ని తొలగించాలి అంటూ స్థానికుల ఆందోళన. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ ఆరోపణ. వైన్ షాప్ తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తాము అంటూ వెల్లడి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ముగిసిన ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇదే సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుశాల ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు శుక్రవారం ఫైనల్ పోటీల్లో 11 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో చివరి రోజైన 7వ రోజు ఫైనల్ పోటీల్లో 11 జతలు ఎడ్లబల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ కన్వీనర్ వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1878 నుంచి గత 150 సంవత్సరాలుగా ఒంగోలు జాతిని కాపాడుకుంటూ వచ్చిన స్వర్గీయ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వారసత్వం పుడికి పుచ్చుకున్న ఆయనకు వారసుడు ముళ్లపూడి నరేంద్రనాథ్, అలాగే ఒంగోలు జాతిని రక్షిస్తున్న బ్రెజిల్కు చెందిన పశు పోషకులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడ జరుగుతున్న ఎడ్లబల ప్రదర్శన పోటీలు కన్నుల పండుగ ఉన్నాయని అన్నారు. ఒంగోలు జాతి వారసత్వాన్ని మనుగడ కాపాడేందుకు రైతులు లక్షలు ఖర్చు పెట్టి ఒంగోలు జాతిని పోషిస్తున్నారని, అటువంటి పశు యజమానులకు ప్రభుత్వం నుంచి కూడా ప్రయోజనాలు లభించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనికళ్ళ నారాయణ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, పిల్లి మాణిక్యాలరావు, ఆళ్ల గోపాలకృష్ణ, అప్పసాని రాజేష్, అరుసుమల్లి శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, సీతాబత్తుని చిట్టిబాబు, బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవనాయుడు, బీసీసీఎల్ చైర్మన్ ఈశ్వర్, విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ బాల, మేఘ లక్ష్మీనారాయణ, ఉమారెడ్డి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో పాటు రైతులు, పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంలో గురువారం ఎడ్ల ప్రదర్శనలో విజేతలైన రైతులకు బహుమతులను అందజేశారు. జార్లమూడి చంద్రమౌళి గారి నరేంద్ర గారిని వారు పెంపకం కూడా తీసుకున్నారు. స్వయాన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి తనయుడు ముళ్లపూడి నరేంద్ర గారు వారు ఈ పశు సంపదని పెంచే విషయంలో కానీ, మరి ముఖ్యంగా ఒంగోలు జాతిని రక్షించే విషయంలో కానీ వారు పుట్టుక నుంచే, వారు యుక్త వయసులోకి వచ్చిన దగ్గర నుంచి వీటి మీద నిరంతరం శ్రమ చేయటమే కాకుండా ఈనాడు 1878లో ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు జాతిని ప్రజలకి ఒక 100 గిత్తల్ని తీసుకెళ్లేవాళ్ళు. ఆ తీసుకెళ్ళినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రదర్ మార్చిలో ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజల నుంచి రావటం, అరే నరేంద్ర గారిని కలిసిన సందర్భంలో నరేంద్ర గారు ఇక్కడ తెనాల్లో మనకి ఇక్కడ ఇలాంటి ఒంగోలు జాతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది, వాటిని తిలకించడానికి వెళ్దామంటే వారిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది.
వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. ఎక్కడో 1878 1978కి ఒక 100 సంవత్సరాలు పూర్తయినాయి. 78 నుంచి 2025కి ఇంకో 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి సంతతిని కాపాడుతున్నటువంటి వంశం మార్షల్ గారి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యుక్త వయసు నుంచి కూడా ఈ పశు సంపద మీద ప్రేమతో ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ముల్లపూడి హరిశ్చంద్ర గారి తనయుడు ముల్లపూడి నరేంద్రనాథ్ గారిని ముందుగా మాట్లాడి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పాల పోటీల్లో, ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓటాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత సభని 4 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, రాజాగారికి సహకరించినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, ఈ పోటీలో గెలుపు ఓటములు అనేది సహజం. ఈసారి గెలిచినోడు రేపు వాడతాడు, రేపు గెలిచినోడు ఈరోజు వాడతాడు. అవన్నీ లైట్గా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరూ విజేతగా మిగలాలని, ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని. తెనాలి పట్టణంలోని చెంచుపేటలో గల రావి టవర్స్ నుంచి జేఎంజే కాలేజ్ వరకు డ్రైనేజ్ లో పూడికలు తీసే పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. డ్రైనేజ్ పూడికలే కాక పారిశుద్ధ్య పనులు కూడా పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెంచుపేటలో గల రావి టవర్స్ నుండి జేఎంజే కాలేజీ వరకు జరుగుతున్న డ్రైనేజీల పూడిక ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ డ్రైనేజీల్లో ఎలాంటి వ్యర్థ పదార్థాలు వేయవద్దని, మురుగునీరు సజావుగా సాఫీగా వెళ్లేలా మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. డ్రైనేజీలు బ్లాక్ అయితే దోమల వంటివి వ్యాప్తి చెంది అనేక రుగ్మతలకు లోనవుతామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి లోపం జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలానే శానిటేషన్ పంట కాలువలు కానీ, అలానే మురుగు కాలువలు ఎక్కడైతే నీళ్ళు ఆగుతున్నాయో అది ఎక్కడ చూసి అది తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఈ రోజున 27వ వార్డులోకి రావడం జరిగింది. మన కౌన్సిలర్ గారు కానీ, అలానే మన మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మెయిన్ సమస్య ఇక్కడ హోటల్ ముందలే బండలు వేసి దాని మీద షాపుల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కిందనే ఏ విధంగా సిల్ట్ పెరుగుందో మేము అందరం గమనిస్తున్నాం. ఆ షాపులు అనేది పక్కకు తొలగించి మేము ఆ రోజు బండలు తీసి సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు చెప్తాను, నా శానిటేషన్ మెరుగుపడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని వాటిల్లో ఆ కాలువల్లోనే ఈ టీ గ్లాసులు కానివ్వండి, కవర్లు కానివ్వండి, ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటన్నా అది ఒక ఎరువులాగా తయారై అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. అది మీరు కాలువలు అయ్యి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. తీపిస్తానే ఉంటాం. మళ్ళీ 2 రోజులు తీసినాక మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ గొడవ చేస్తున్నారు. నిన్న సమావేశంలో నేను చెప్పాను, అమ్మాయి చైర్మన్ గారు రాధిక గారు అమ్మాయి వచ్చి చూసి తన కళ్ళారా చూసి చెప్పంగానే వచ్చి ఇది మళ్ళీ చెప్పానని కాదు, మీరు కొంచెం వాళ్ళకు కూడా చెప్పి చేపిస్తాం. తెనాలి పట్టణంలోని నందులపేట గంటవారి వీధిలో మూతబావి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాప్ ని తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్య వైన్ షాప్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కొన్నారు. స్థానిక నందులపేటలోని మూతబావి సెంటర్ వద్ద కుటుంబాలు నివసించే ఇళ్ల మధ్య వైన్ షాపు నిర్వహించడంపై స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. వైన్ షాపు తొలగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు విన్నవించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో ధర్నా చేపట్టవలసి వచ్చిందని ఈ సందర్భంగా ఆందోళనకారులు తెలియజేశారు. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి మందు బాటిల్స్ తీసుకుని ఇళ్ల ముందే కూర్చుని మందు తాగుతూ ఉంటారని, దానిలో నీళ్లు కలుపుకునేందుకు ఇంటి తలుపులు తీసి ట్యాప్లో నీళ్లు పట్టుకుంటారని,
వాంతులు చేసుకోవటం, తాగిన సీసాలు పడేయటం, రోత చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక సాయంత్రం 6 గంటలు అయిందంటే ఆడపిల్లలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే వైన్ షాపు తొలగించాలని తాము కోరుతున్నప్పటికీ ఇంతవరకు అధికారులు పట్టించుకోవటం లేదని, ఇది చాలా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. వైన్ షాపును తొలగించే వరకు తాము ఆందోళన ఆపబోమని వారు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో గుర్రం సీతారామయ్య, అక్కల శ్రీరామ్, తూనుగుంట్ల శివ, మండేపూడి శేషగిరిరావు, చన్నంశెట్టి వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగరాజు, నీలి అజయ్ కుమార్, భయ్య నాగ శ్రీనివాసరావు, పోతిరెడ్డి త్రినాథ్, బోర్లగడ్డ ఫణికుమార్, పారుపల్లి గణేష్, చన్నంశెట్టి రామ్మోహన్ రావు, డక్కు సురేంద్ర, కుంభకోణం శ్రీనివాస్, పాదిర్తి సతీష్, రెడితి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మాది మూతబావి దగ్గర ఇల్లు. ఇక్కడ వైన్ షాప్ పెట్టారు. అంతకుముందు మేము ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రొవిజన్ ఆఫీసులో కూడా లెటర్లు ఇచ్చాము ఇక్కడ తీసేయమని చెప్పి. ఇచ్చినా కానీ ఇంత మటుకు 3 నెలల నుంచి మాకు ఏ రెస్పాన్సిబిలిటీ రాలేదు. అందుకని చెప్పి మేము ఇక్కడ ఈరోజు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాము. ఇంకేదన్నా చేయగలుగుతాము ముందల అని చెప్పేసి మీకు మీడియా మిత్రుల ద్వారా మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, ప్రొవిజన్ అధికారులకి విన్నవించుకుంటున్నాం. మా ఇల్లు ఇక్కడ నందులపేటలో పోతిరెడ్డి వీధిలో. నా పేరు పోతిరెడ్డి త్రినాథ్ నా పేరు. మాకు ముఖ్యంగా మాకేంటంటే మా ఇళ్ల మధ్యన ఆడవారు అందరూ ఉన్నారు. ఇక్కడ వైన్ షాపులు పెట్టారు. వైన్ షాప్ తీసుకొచ్చే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాత్రిపూట అసౌకర్యంగా ఉన్నది. మాకు ఆడవారికి ఇబ్బందికరంగా ఉంది బయటికి రావాలన్నా కూడా. ఇంత మొదలు మేము అందరికీ అన్ని శాఖల వారికి మేము కాగితాలు ఇచ్చొచ్చాము. 2 నెలల ముందు ఇచ్చొచ్చాము. అందరూ మేము తీసేస్తాము, మీకు ఎందుకు మేము తీసేస్తామని చెప్పారు. ఈరోజు ఒక ఏ కార్యక్రమం జరగలేదు. అందుకని ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మేము అధికారులకి అందరికీ మేము తెలియపరుస్తున్నాం ఇలా ధర్నా కార్యక్రమం పెట్టామని. మేము ముఖ్యంగా ఏంటంటే ఆ సాయంత్రం 6 చాలు ఆడవారి ఇంట్లోంచి బయటికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది. ఆ వైన్స్ తాగి ఇళ్ల ముందులే కూర్చొని ఇళ్లలో కూడా వచ్చి అవసరం ట్యాపుల్లో పట్టుకొని ఏమైనా అంటే ఏమైనా అసౌకర్యంగా ఇబ్బందికరంగా చాలా మాట్లాడటానికి చాలా ఇంటానికి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు అందరినీ. అందుకని దయచేసి అధికారులందరూ ఈ ధర్నా కార్యక్రమం ఆలోచించి ఇక్కడ వైన్ షాప్ని తీసివేసిగా కోవటమైంది. మేము నా పేరు శివ, నందులపేట మూతబావి దగ్గర మా ఇల్లు వ్యాపారము. ఈ వైన్ షాప్ వల్ల ఆడవారికి కానీ అందరికీ అసౌకర్యంగా ఉంది. ఇళ్ల మధ్య వైన్ షాప్ తీసేయమని మేము ఇంతకు ముందు కూడా ఆర్డీఓ గారికి, ఈ వైన్ శాఖకు సంబంధించిన ఆఫీసులోను అందరికీ లెటర్స్ ఇచ్చాము. తీసేస్తామన్నారు, కానీ ఇంతవరకు జరగలేదు. ఆడవారికి సాయంత్రం అయితే చాలా అసౌకర్యంగా ఉన్నది. తాగి ఇళ్ల ముందు కూర్చొని గోలగోల గందరగోళాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులందరూ సహకరించి ఈ ఇళ్ల మధ్యన ఈ వైన్ షాపు తీయవలసిందిగా. బయటికి రావడానికి లేదు, బండ్లు తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నారు. పిల్లలు ఉన్నారు, వయసు పిల్లలు, బాటిల్ పగల కొడుతున్నారు, వాంతులు చేసుకుంటున్నారు. ఎంత రోజు చేస్తున్నారు. గేటు తీసుకొని పంపులో నీళ్లు కొట్టుకొని తీసుకెళ్తున్నారు. రోజు చేస్తున్నారండి. గట్టిగా చర్య తీసుకోవాలి. వైన్ షాప్ మాత్రం తీసేసేయాలి సార్. ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడైతే మాత్రం. మేమేంటంటే పైన మా ఇల్లు, మేము అక్కడి నుంచి రావాలన్నా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ మాత్రం ఉండకూడదండి. మేము ఉన్నమాట చెప్తున్నాం. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు, రావాలన్నా పోవాలన్నా ఆడపిల్లలు ఉన్నారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది మాత్రం తీసేసేదాకా మేమైతే ధర్నా చేసేది ఇలాగే కూర్చునే ఉంటాం అంతకైతే. తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ 10వ యూనివర్సిటీ సందర్భంగా ఆలపాటి శివరామకృష్ణయ్య పేరున స్టాంప్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి శివరామకృష్ణయ్య తనయుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి శివరామకృష్ణ తనయుడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాది అనుకుంటే సమాజ సేవ చేయలేమని, నాది ఏమి లేదని అనుకుంటే సమాజానికి సేవలు అందిస్తామని ఆలపాటి రాజా అన్నారు. ఈ దృక్పథంతోనే రాజకీయాల్లో సమాజ సేవ చేయటం జరుగుతుందని చెప్పారు. సేవ చేసేటప్పుడు రిజల్ట్స్ చూడకూడదని ఆయన అన్నారు. తన తండ్రి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకతీయ బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు, అలాగే పోస్టల్ సూపరింటెండెంట్ యు యలమందయ్య, పోస్ట్ మాస్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాకు అది నేర్పాడు నా తల్లిదండ్రులని నేను ఎప్పుడు అనుకుంటాను. దానివల్లే మీ అందరి దగ్గర మీ మనసుల్లో నేను ఉన్నానని చెప్పి అనుకుంటాను.
ఆ ఉద్దేశంతో మరి ఆయన గుర్తుగా ఈ రోజున ఫలానా డేట్లో ఫలానా రోజున ఫలానా చోట నెక్స్ట్ తరం వాళ్ళకి ఒక స్ఫూర్తి. ఎప్పుడు కూడా హిస్టరీ గురించి మనం మాట్లాడుతున్నాం. హిస్టరీ ఎందుకు అని అంటే వర్తమానానికి భవిష్యత్తుకి రెండింటికి ఉపయోగపడటానికి, దాని ద్వారా మన యొక్క జీవితాల్లో నిజమైన లక్ష్యాన్ని గమ్యాన్ని సాధించడానికి ఈ చరిత్ర అనేది ఉపయోగపడుతుందని చెప్పి, అది కుటుంబ చరిత్ర, వ్యక్తిగత చరిత్ర, లేకపోతే ఒక మహాపురుషుడి యొక్క జీవిత గాథ, లేకపోతే ప్రపంచ చరిత్ర, లేకపోతే చరిత్ర అనేది ఎప్పుడు చరిత్రగానే ఉంటుంది. ఆ చరిత్ర ద్వారా నాగరికతని మనం పెంచుకోవాల్సిన అవసరం. ఎందుకు సివిలైజ్డ్ అవుతూ ఉంటామంటే ఇయర్ బై ఇయర్ లేకపోతే డే బై డే ఎందుకు సివిలైజ్డ్ అవుతామంటే వాట్ వీ డిడ్ అండ్ ఎస్టర్డే, వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ టుడే అండ్ వాట్ ఈజ్ ఫర్ టుమారో అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. గతాన్ని బేస్ చేసుకొని ఈ రెండు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ క్రియేషన్ కోసమే చరిత్ర అనేది అవసరం. అందుకని మన పోస్టల్ ఎంప్లాయీస్కి చాలా మందికి సహాయం చేసి ఉన్నారు. అలాగే మన పోస్టల్ ఎంప్లాయీస్ కూడా మొన్న ఎలక్షన్స్లో చాలా సంతోషంగా కృషి చేశారు. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అంటే 33 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. వారి జీవితమే సేవాభావము. వారికి ఇక్కడ ఈ స్పెషల్ కవర్ ఇంకా చాలామంది పేదలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని పురస్కరించుకొని ఈ అవకాశాన్ని డిపార్ట్మెంట్గా ఇచ్చినందుకు సార్ కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మన డిపార్ట్మెంట్ ద్వారాగా ఈ స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ దేశవ్యాప్త ప్రచార ఆందోళన చేపట్టినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం శివాజీ చౌక్ లో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల మోడీ పాలనలో భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయిందని, మతోన్మాద శక్తులతో పాటు కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా మోడీ పాలన కొనసాగుతుందని జంగాల విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ తమకు నచ్చిన పంతాల్లోనే వెళుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని జంగాల్ హెచ్చరించారు. భారతదేశం నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మోడీ తన గుజరాత్ రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలకు దాసోహం అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నాడని, దీనివల్ల భారతదేశంలో పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందని జంగాల్ అజయ్ కుమార్ ఆరోపించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమణి సింగారావు మాట్లాడుతూ మతోన్మత శక్తులకు బీజేపీ దాసోహం అవుతుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పదని సింగారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణబాబు, మండల కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడ హనుమంతరావు, ఆగిటి అరుణకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ, యశ్వంత్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్, పరుచూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి రోజు నుంచి ఈ నెల 14 అంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ అఖిల భారత స్థాయిలో ప్రచార ఆందోళన పాదయాత్రల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున తెనాలిలో ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందు తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ సమస్యని రూపుమాపుతామని చెప్పాడు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి
వాళ్ళకి ఆత్మహత్యలు లేని రైతాంగాన్ని చూస్తారు అని చెప్పాడు. వ్యవసాయ రంగ పురోగతిని చూపిస్తానని చెప్పాడు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని పదే పదే వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన చేస్తూ ఉంది. ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా కానీ హింస చెలరేగుతూ ఉంది. ఇవాళ అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ దేశంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగారు పేరుతో బడా పారిశ్రామికవేత్తలకి వజ్రాలను దోచేటువంటి ప్రయత్నంలో చిత్తాసుగాల్లో మారణ కొండ కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షాకి కానీ పరిపాలించే అధికారం వాళ్ళు లేదని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెనాలిలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన దేవాలయాల్లో స్వామివార్లకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివార్లను భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటున్నారు. తెనాలిలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీరామ నవమి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలుచుకునే శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. శుక్రవారం స్వామివారు శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం నాటి పూజా కార్యక్రమంలో మేడ బద్రీనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం మెయిన్ రోడ్డు తెనాలి. మన దేవాలయం ముందు ఉగాది నుండి ఉగాది ఉత్సవాలు, మన శ్రీరామనవమి ఉత్సవాలు అతి వైభవపేతంగా జరుగుతున్నవి. ఉగాది పండుగ రీతి స్వామివారికి విశేష అలంకరణలు జరుగుతున్నవి. ఈరోజు శ్రీ కృష్ణావతారం, కృష్ణం వందే జగద్గురు. ముఖ్యంగా రేపు ఉదయం అనగా 5వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి మంగళప్రదం శుభప్రదమైన శ్రీ మహాలక్ష్మీ దేవత అనుగ్రహ సందర్భంగా మన దేవాలయం నందు విశేష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని తమ గోత్ర నామములతో పూజా కార్యక్రమం నిర్వహించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు తగిన వసతి ఏర్పాటు చేయబట్టమైనది. అలాగే హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరంలో జరుగుతున్న 93వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారిచే శ్రీరామ కరుణామృతం ప్రవచనం నిర్వహించారు. ఈ ప్రవచన కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రవణానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీరామ నవమి మహోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారని వారు పేర్కొన్నారు. భక్త మహాశయులారా, స్వామివారి యొక్క 93వ వసంత నవరాత్రి ఉత్సవములు హనుమాన్ చౌక్ తెనాలి బోసు రోడ్డు నందు జరుగుతోంది. సీతారామ మందిరం నందు రేపు జరగబో సీతారామ కళ్యాణ మహోత్సవం భద్రాద్రి మాదిరిగానే ఇక్కడ కూడా పందిర్లు పాకలు వేసి ప్రత్యేకంగా ముత్యాల తరంబరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాయంత్రం పూట దర్శనానికి వచ్చే మల్లెపూలతో స్వామివారి పూల అలంకారం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా స్వామివారి శాంతి కళ్యాణాలు, అంకురార్పణ హనుమాన్ చౌక్ అన్న పేరందుకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వామివారిని అక్కడ అంకురార్పణ ప్రారంభించి రోజు నిత్యం కూడా దీక్షాబద్ధంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇక సీతారామ మందిరం నందు ప్రతినిత్యం కూడా శాంతి కళ్యాణాలు జరుపుతున్నాం. అదేవిధంగా ప్రసాద వినియోగము, సాయంకాలం కూడా అన్నదాన సేవా సంఘం వారి చేత మన ఇక్కడ దేవాలయం ముందు ప్రసాదం పెడుతున్నారు. హరికథలు, పురాణ కాలక్షేపాలు జరిగేట్టుగానే ఇప్పుడు షణ్ముఖ శర్మ గారిది ఈ రోజుతో పరిసమాప్తుంది. 5 రోజులు కార్యక్రమం పెట్టారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా. అందులో మళ్ళీ భరతనాట్యాలు. 93వ సంవత్సరంలో
మహాభక్తులు మహాదాతల యొక్క సహకార సంపత్తి చేత అవిచ్ఛిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 80వ సంవత్సరంలో విశేషమైనటువంటి కార్యక్రమం చేశారు. అలాగే సుమారు 85వ సంవత్సరం నుంచి కూడా మాకు తెలిసి ఇక్కడ కార్యక్రమాలు భగవంతుని అనుగ్రహం వల్ల ఆచార్యుల వారి యొక్క ఆశీర్వచనలు చేయిస్తూ ఉన్నాము. తెనాలిలోనే ఉండి వేద పండితులు వేదశాస్త్రం చదువుకున్నటువంటి యొక్క కుటుంబం కనుక రామచంద్ర స్వామి వారి అనుగ్రహం వల్ల ప్రతిరోజు కూడా లీలా కళ్యాణ మహోత్సవాలు సుమారు 2 గంటలు కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా సాంఘికమైనటువంటి యొక్క ఇతరమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇతర ప్రాంతం నుంచి కూడా మన ప్రాంతం కాక వేరే స్టేట్ల నుంచి కూడా ఇక్కడ నుంచి సెటిల్ అయిన వారు కాకుండా కొత్త వాళ్ళు కూడా వచ్చి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా గొప్పది, మనం క్లుప్తంగా చెప్పలేము. ఎవరైనా నూతనంగా కళ్యాణాలు చేయదగిన వారు ఆచార్యుల వారితో కమిటీ వారితో సంప్రదించి సీతారామం చదువుతారు. రెండవ భద్రాద్రి అంటారు తెనాలి అంటే. ఆ భద్రాద్రి లాంటి యొక్క మహిమ ఇక్కడ కూడా ఉంటుంది కనుక మంత్రం వల్ల మీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పుణ్యాత్ములై దేశంలో ధర్మాన్ని వృద్ధి చేసి సౌభాగ్యాన్ని పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనవి చేస్తున్నాం. జిల్లాలోని మారిసిపేటలో గల సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిన్నారులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ని ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక మారిస్పేటలో గల సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులు వివిధ రకాలైన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలను విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేతలు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్లు చావలి అకుల్నాథ్, చావలి తేజునాథ్, ప్రిన్సిపల్ తోడేటి సలోమి దివ్యతేజ, రామకోటిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాలపై అవగాహన, సూక్ష్మ పరిశీలన పెంచేందుకు ఇటువంటి విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇది సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రతిదీ కూడాను చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి చక్కగా వివరిస్తూ ఉన్నారు. ప్రతి పేరెంట్ కావచ్చు, పిల్లలకు కావచ్చు చక్కగా వివరిస్తున్నారు. ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల యొక్క నైపుణ్యాన్ని వెలికితీయడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఎగ్జిబిషన్లు పిల్లల యొక్క నైపుణ్యము, అదేవిధంగా వాళ్ళ భావితరాల్లో ఒక సైంటిస్ట్ అవ్వడం కోసం ఇది చాలా రకాల ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, మరీ ముఖ్యంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ గారు అకుల్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పిల్లలందరినీ కూడా మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ నైపుణ్యం వెలికి తీయడం కోసం అందరికీ తెలియాలని, ప్రపంచానికి తెలిసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు సెయింట్ పాల్ స్కూల్ జరుగుతున్నటువంటి మరి సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పోకి విచ్చేసినటువంటి పేరెంట్స్కి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, అతిథులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని వెలికి తీయడానికి ఈ సైన్స్ ఎక్స్పో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని మా యొక్క భావం. అందువలన ఇది పెట్టడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా పిల్లలు ప్రజెంట్ చేయడం కానివ్వండి, వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే వచ్చిన అతిథులు కానివ్వండి, చాలా చక్కగా పిల్లల్ని మెచ్చుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో మరి మా స్కూల్ నుంచి ఎంతోమంది శాస్త్రవేత్తలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అవుతారని ఖచ్చితంగా మనసారా మేము ఆశిస్తూ ఉన్నాము. Good morning one and all. My name is Sarnya. I am studying 7th standard in St. Paul's English Medium School. Good morning one and all. My name is Sharon Rani. I am studying 6th standard in St. Paul's English Medium School. Today we are explaining about solar system. In our solar system, the main planet is the sun. In our solar system, we have the hottest planet is Mercury. In our solar system, the twin planet is Venus. In our solar system, the blue planet is Earth. In our solar system, the red planet is Mars. In our solar system, the largest planet is Jupiter. In our solar system, the sixth planet is Saturn. In our solar system, the third biggest planet is Uranus. In our solar system, the eighth planet is Neptune. In our solar system, the last planet is Pluto. Thank you. Sharon, I am studying 7th standard in St. Paul's English Medium School. Today I am going to discuss about purification of air pollution. The most common method for gas purification is ozone and ultraviolet radiations are the most commonly used method. For example, Delhi is facing a serious and dangerous air purification in nowadays. Increase food safety and protect environment from pollutions. Thank you.
తెనాలిలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గల అర్బన్ హెల్త్ సెంటర్ కి డ్రింకింగ్ వాటర్ కూలర్ ని అందజేశారు. ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా బత్తుల వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్ర సౌజన్యంతో వాటర్ కూలర్ ని బహూకరించారు. ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంకు చెందిన బత్తుల వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్ర సౌజన్యంతో తెనాలి అర్బన్ హెల్త్ సెంటర్కి డ్రింకింగ్ వాటర్ కూలర్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, గుత్తా వెంకటరత్నం, కన్నిగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, గుమ్మడి ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది బి సునీత, ఏ సురీష, పి ధనలక్ష్మి, బి హరికృష్ణ, పి రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను ఇక్కడ నందులపేటలో వైద్యాధికారినిగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మాకు సమ్మర్కి కొంత వాటర్కి ఇబ్బందిగా ఉండడం వల్ల మేము ఈ కార్యకర్తలకి ఒక కాల్ చేసి మేము రిక్వెస్ట్ చేశాము, మాకు కొంచెం ఏదైనా ఇట్లా హెల్ప్ చేస్తారా, పేషెంట్స్కి కూడా యూజ్ అవుతుందండి వాటర్కి కొంచెం అని చెప్పేసి. సో వారు వెంటనే స్పందించి మాకు ఇది వాటర్ దీన్ని అందించారు. చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడాను, చాలా థ్యాంక్స్. మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ వాటర్ కూలర్ని ఇక్కడ హాస్పిటల్లో ఇవ్వడానికి బుజ్జి గారు, పూర్ణచంద్ర గారు రోటరీ సభ్యులు రోటరీ క్లబ్ తరఫున డొనేట్ చేయడం జరిగింది. దీన్ని ప్రజలు ఉపయోగించుకుంటారని మన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మేము గత నెలలో ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇబ్బందిగా ఉందండి, కనీసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్న పేషెంట్స్కి వాటర్ ఫెసిలిటీకి కూడా మాకు అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్టాఫ్ తెలియజేయడం జరిగింది. ఆ రోజే మేము ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీకు ఒక కూలర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము అందరం కూడా రోటరీలోనే మెంబర్షిప్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఆ రోటరీ వారు వెంటనే స్పందించి వ్యక్తిగతంగా ఎందుకు మనం రోటరీ క్లబ్ తరఫున ఈ నెలలో మనం వారికి ఒక ఇది ఇద్దామని చెప్పేసి, కూలర్ ఇద్దామని చెప్పేసి మా రోటరీ సభ్యులు అందరూ కూడా నిర్ణయించడం జరిగిందండి. వారి నిర్ణయం మేరకు మరి గౌరవ శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్లో, ప్రైమరీ పబ్లిక్ హెల్త్ సెంటర్లో మరి వచ్చేటువంటి పేషెంట్స్కి కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి అవసరాలు తీర్చడం కోసం మరి వారు అడిగినటువంటి కూలర్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. తెనాలి బాలాజీరావుపేటలో గల అయ్యప్ప దేవాలయంలో 108 మంది పుణ్యస్త్రీలు శ్రీ దుర్గమ్మ తల్లికి కుంకుమ పూజలు నిర్వహించారు. వేదోక్త మంత్రాల మధ్య కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలో గల అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు దుర్గమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి తెలియజేశారు. శుక్రవారం ఉదయం 108 మంది పుణ్యస్త్రీలు దుర్గమ్మ తల్లికి కుంకుమ పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందారని ఆయన చెప్పారు. దుర్గమ్మ తల్లి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజలు జరిగాయని దుర్బా హరిబాబు స్వామి తెలియజేశారు. ఈ కుంకుమ పూజ మహోత్సవంలో స్థానిక భక్తులే కాక పరిసర గ్రామ భక్తులు కూడా పాల్గొన్నారు. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల మొదటి వారంగా, ప్రతి నెల మొదటి శుక్రవారంగా 108 మంది మహిళా భక్తుల చేత లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం. ఈరోజు సప్తమి శుక్రవారం అత్యంత విశేషమైంది. అందులో చైత్రమాసం విశ్వావసు నామ సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రత్యేకంగా దేవస్థానం వారి దుర్గమ్మ తల్లి మహిళా మండలి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 108 మంది కన్నా పైన 150 మంది చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి నెల మొదటి వారంలో, మొదటి శుక్రవారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. విశేషంగా జరిగే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం జరిపించుకొని భోజన కార్యక్రమం స్వీకరించి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులై వారి కుటుంబాలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంటా కంట జంట చల్లగా ఉండాలి. తెనాలిలోని సిపిఐ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు పెమ్మసాని థియేటర్లో ఒక ఆట ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. సిపిఐ కార్యాలయంలో మీడియాతో వారు సినిమా ప్రదర్శన గురించి వివరించారు. ఇతర లేఖనోపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్లు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రదర్శన వివరాలను వెల్లడించారు. బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్లో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు ఒక ఆట ప్రదర్శించడం జరుగుతుంది
జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర విశేషాలను తెలిపారు. భావితరాలకు నాటి చరిత్రను చెప్పేందుకు సినిమా మాధ్యమం ఎంతో ఉపయోగపడుతుందని వారికి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెనాలికి చెందిన 20 మంది కళాకారులు నటించిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి నాటి చరిత్రను భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే అనే చిత్రాన్ని మన తెనాలి ప్రాంతంలో నిర్మించడం అభినందనీయం, హర్షణీయం. ఇలాంటి సినిమాలని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎవరి కోసం అయితే జ్యోతిరావు గారు పూలే గారు శ్రమించారో, మహిళలకి విద్య అనేది ఎంతో అవసరం అని చెప్పింది ఆయన. విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపింది ఆయన. 1848 సంవత్సరంలో దేశంలోనే తొలి మహిళా పాఠశాల ప్రారంభించింది జ్యోతిరావు పూలే గారు. ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత గారు కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలి. చిన్న సినిమా పెద్ద సందేశం. మరి రంగస్థలం ఉన్న మాకున్న అనుభవం మీద తెనాలి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి మనంతా కలిసి ఒక సినిమా చేయాలండి. ఒక గొప్ప మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప వ్యక్తి, 200 సంవత్సరాల నాటి వ్యక్తి గురించి మన రోజున మనం ఆ సినిమా తీస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఈ సినిమాలో నటించాలని చెప్పినప్పుడు మా అందరూ సంతోషం వేస్తుంది. మరి ఆర్టిస్టులకి డబ్బులకే కానివ్వండి, లేకపోతే ఆటోలకి కానీ ప్రతి ఒక్క కెమెరామాన్కి కానివ్వండి, మరి తన వంతు సహకారం అందించండి మరి ముందుకొచ్చే యోహాన్ గారు. మరి ఈ సినిమాని తెనాలి ప్రజలందరూ కూడా చూడాలని చెప్పని 10వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు ప్రదర్శన ఉంటుంది. ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్క కళాకారులు, ప్రతి ఒక్క అందరికీ మాకు ఇదే ఆహ్వానం, ప్రతి ఒక్కరు చూడగల సినిమా. జ్యోతిరావు మహాత్మా పూలే, జ్యోతిరావు అంటే గాంధీజీ గారి కంటే మహాత్మగా ముందుగా గౌరవించబడ్డ వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన సినిమా తీయడానికి మేము ముందుకొచ్చి అప్పుడు తెనాలి, ఆ రీతిగానే దుగ్గిరాల, చెరుకుపల్లి, అగ్రహారం మొదలగు ప్రాంతాల్లో ఈ సినిమాలు తీయడం జరిగింది. అందులో ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి చెందిన నటులు 20 మందికి పైగా నటించారు. దుగ్గిరాల్లో కొంతమంది నటులు, ఆ రీతిగానే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది నటులు వచ్చి నటించారు. ఈ చిత్రాన్ని ఇప్పటికీ విడుదల చేస్తున్నందుకు మీరందరూ కూడా రేపు ప్రారంభించబోయే సమయంలో పెమసాని థియేటర్కి వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల అనారోగ్య కారకాలుగా డ్రైనేజీలను మార్చవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. డ్రైనేజీలను పూర్తిగా మూసివేసే వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ అధికారుల ఆదేశం. పూడికలతో నిండిపోయిన డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేయించిన చైర్పర్సన్. నందులపేటలో వైన్ షాప్ ని తొలగించాలి అంటూ స్థానికుల ఆందోళన. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ ఆరోపణ. వైన్ షాప్ తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తాము అంటూ వెల్లడి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ముగిసిన ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇదే సందర్భంగా ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.